మీకు సెల్ ఫోన్ ఉందా? కంప్యూటర్, ల్యాప్టాప్ కూడా ఉపయోగిస్తారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే. రేడియేషన్ భూతం ఎప్పుడైనా మీపై అటాక్ చేయొచ్చు. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మరోవైపు రేడియేషన్ నుంచి మనల్ని కాపాడేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త చిప్ అభివృద్ధి చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సెల్ ఫోన్ వాడితే ఎంత డేంజరో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో మరోసారి స్పష్టమైంది. సెల్ ఫోన్ వినియోగిస్తే క్యాన్సర్ ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ రివ్యూ మీటింగ్ లో తేల్చింది. సెల్ ఫోన్ ను క్యాన్సర్ కారకంగా గుర్తించాలని పేర్కొంది. 14 దేశాలకు చెందిన 31 మంది సైంటిస్టులు ఈ మేరకు తీర్మానించారు. సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్, ల్యాప్టాప్ల నుంచి ప్రమాదకర స్థాయిలో రేడియేషన్ వెలువడుతుంది. వీటి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలతో గ్లయోనా అనే బ్రెయిన్ క్యాన్సర్ కి అవకాశం ఉందని ఐఏఆర్సీ ప్రకటించింది. భవిష్యత్తులో దీని మీద మరింత పరిశోధన జరగాలని పేర్కొంది. యూజర్లు హ్యాండ్ ఫ్రీ ఇయర్ ఫోన్లు, టెక్స్ట్ మెసేజ్లపై ఆధారపడితే కొంతలో కొంత బెటర్ అని చెబుతోంది. సెల్ ఫోన్ ఎక్కువసేపు వాడితే దాని నుంచి వచ్చే వేడికి రేడియేషన్ భారీగా వెలువడుతుంది. దీంతో మెదడు కణాలు ఎక్కువగా వ్యాకోచం చెంది బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ వస్తాయి. అంతేకాకుండా శారీరక, మానసిక స్థితిపైన రేడియేషన్ ప్రభావం చూపిస్తుంది. ఒక గంట కనుక మనం మాట్లాడితే ఫోను శుభ్రంగా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. అంత హీటు మన బ్రెయిన్ సెల్స్లో ఎంటర్ అవుతున్నప్పుడు మన బ్రెయిన్ సెల్స్ కూడా కాంట్రాక్ట్, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అండ్ అది కంటిన్యూస్ యూసేజ్ అయినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. బ్రెయిన్ క్యాన్సర్ కూడా రావడం ఆస్కారం. నెగటివ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ప్రమాదం నుంచి మనల్ని బయటపడేసేందుకు ఇప్పుడు శాస్త్రవేత్తలు యాంటీ రేడియేషన్ చిప్ ను అభివృద్ధి చేశారు. దీనిని సెల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ కు అమరిస్తే రేడియేషన్ వెలువడదు. ఇది నా సెల్ ఫోన్, ఒక యాంటీ రేడియేషన్ చిప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బ్లాక్ చిప్. ఈ చిప్ ఏం చేస్తుందంటే ఆ హీటు, ఆ మొత్తం రేడియేషన్ టోటల్ గా అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఫోను కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ఫోన్ టెంపరేచర్ ఎలాగుందో మీ ఫోన్ కాన్వర్జేషన్ ఎండ్ అయిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ కంటిన్యూస్ గా ఎవరైతే మాట్లాడాలో ఆ యూజర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. ఏదైనా ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు మనం నెగటివ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈ ఫోన్లో ఎంత ఉందని అబ్జర్వ్ చేస్తే షోస్ దట్ మాక్సిమం, అంటే ఈ స్కానర్ వెన్ ఇట్ టర్న్స్ 180 to 360 degrees దట్ మచ్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది అనమాట. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంటీ రేడియేషన్ చిప్ ఇప్పుడు నా ఫోన్కి అంటించున్నాను. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే వర్చువల్లీ నో రేడియేషన్, ఆల్మోస్ట్ జీరో. గంటల తరబడి సిస్టమ్స్ ముందు కూర్చునే వాళ్లకు, సెల్ ఫోన్ వేడెక్కిపోయేలా మాట్లాడే వారికి ఈ యాంటీ రేడియేషన్ చిప్ రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. యాంటీ రేడియేషన్ చిప్ కు మరింత ప్రచారం తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓన్లీ థింగ్ ఏమంటే ఈ యాంటీ రేడియేషన్ చిప్స్ మీద అవేర్నెస్ లేదు ఎక్కువ. అసలు చాలా మంది తెలియదు కూడా అసలు ఈ చిప్స్ ఉన్నాయని. అందుకే అసలు అది కంపెనీస్ కి మ్యాండేటరీ చేస్తే అటు అవేర్నెస్ వస్తుంది, ప్లస్ సేఫ్టీ, ఎవ్రీబడి ఈజ్ ఆల్సో ప్రొటెక్టెడ్, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అన్నమాట. అసలు సెల్ ఫోన్లు అమ్మే కంపెనీలే ఈ యాంటీ రేడియేషన్ చిప్పులు తప్పనిసరిగా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. యాంటీ రేడియేషన్ చిప్పులు రాష్ట్ర మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లోని వేదికార సెంటర్ తో పాటు పలు చోట్ల ఇవి లభిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో డాక్టర్ బిఎస్వి రాజు ఉన్నారు, న్యూరో సర్జన్. రాజు గారు, ఎట్లా ఈ చూసారు డైరెక్ట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ ఉండేది, వస్తుందని కొంతమంది చెప్పేవాళ్ళు, ఎటువంటి ప్రమాదం లేదని మరి కొంతమంది చెప్పేవాళ్ళు. దీంతో వాడేవాళ్ళు వాడుతూనే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. డైరెక్ట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన నేపథ్యంలో ఒక రకమైన భయం అయితే బయలుదేరింది. సో ఈ రేడియేషన్ కావచ్చు, ఈ సెల్ ఫోన్ వాడకం మూలంగా ఎటువంటి ఎఫెక్ట్స్ మన మీద పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు WHO మనకి లేటెస్ట్ గా జారీ చేసిన బులెటిన్ ప్రకారం కొంతవరకు రిస్క్ ఉన్నదని ముందు కంటే కూడా క్లియర్ గా చెప్పిందండి. కాకపోతే ఎవిడెన్స్ ఏదైతే అంటారో పాసిబుల్లీ కార్సినోజెనిక్ అంటారు, అంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండొచ్చు. అంటే అలాగైతే మనం ఎగ్జాస్ట్ ఉంటుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు మన వెహికల్ ట్రాఫిక్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఉంటుంది, అది కూడా కార్సినోజెనిక్. అంటే దానితో ఈక్వలెంట్ గా దీన్ని ఇప్పుడు రేడియేషన్ కూడా పాసిబుల్లీ కార్సినోజెనిక్ అని చెప్పింది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా మిగిలిన వాటిలో చూసుకున్నట్టయితే క్యాన్సర్ అనేది మిగిలిన ప్లేసెస్లో వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈ సెల్ ఫోన్ వాడినప్పుడు మనం అది తలకి దగ్గరగా పెట్టుకుంటాము. సో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉన్నదో, అది సరిగ్గా డైరెక్ట్ గా బ్రెయిన్ లో ఉన్న కణాలని తాకడం వలన బ్రెయిన్ లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీలో మార్పులు రావచ్చు. దాంట్లో ఉన్న DNA లో మార్పులు రావడం వల్ల మ్యూటేషన్స్ అంటారు.
దాంట్లో ఉన్న చేంజెస్ వలన ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండవచ్చు అని ఇప్పుడైతే భావిస్తున్నాం. కాకపోతే రిస్క్ ఏదైతే ఉన్నదో అన్నది అందరిలో ఉంటుందని అనుకోవట్లేదు. ఇప్పుడైతే ఎవరైతే సెల్ ఫోన్స్ ఎక్కువగా అధికంగా వాడతారో, ఎక్కువ సంవత్సరాలు వాడతారో, అంటే 10 years మించి రోజుకి గంట మించి వాడే వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుందని, పాసిబుల్లీ నార్మల్ కంటే వాళ్ళ రిస్క్ ఏదైతే ఉన్నదో ఒక 1 hour డబుల్ ద టైం ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్నదని చెప్తున్నారు. బేసిక్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, మనం చేస్తున్న పనులు కావచ్చు చూస్తే నార్మల్ డైలీ 1 hour అనేది చాలా క్యాజువల్ థింగ్ గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం సెల్ ఫోన్ వాడుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రత్యామ్నాయం ఏం ఆలోచించవచ్చు? ఇప్పుడు యాంటీ రేడియేషన్ చిప్స్ అని కొన్ని దొరుకుతున్నాయి, మార్కెట్లోకి వచ్చినాయి. ఇటువంటి యూజ్ చేయడం మూలంగా ఎంతవరకు ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది అనుకోవచ్చు? తప్పకుండా అండి, తగ్గించే ఇప్పుడు యాంటీ రేడియేషన్ చిప్ అది ఏదైతే అన్నారో అది తప్పకుండా దాని రేడియేషన్ ఉన్న రిస్క్ ని తగ్గించే అవకాశం అయితే ఉంది. కానీ దాని గురించి ఇంకా చాలా స్టడీస్ చేయాలండి. ఈ స్టడీస్ చేయడంలో చాలా కష్టమైన విషయం ఏంటంటే రిస్క్ ఏదైతే ఉన్నదో అది లో గ్రేడ్ రిస్క్, ఇంకోటి రిస్క్ లాంగ్ టర్మ్ రిస్క్, అండ్ రిస్క్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్సెసివ్ యూసేజ్, అంటే ఎక్కువసేపు వాడినప్పుడు. సో ఈ రిస్క్ ఏదైతే ఉన్నదో అది దాన్ని ప్రూవ్ చేయడానికి సైంటిఫిక్ గా చాలా కష్టం అండి అది. సో దీనికి ఇంకా చాలా వరకు రీసెర్చ్ చేయాలి. దట్టు ఇప్పుడు ఈ రీసెర్చ్ ఏదైతే ఉన్నదో ఎక్కువ వరకు ఈ రీసెర్చ్ అన్నది మనము వెస్టర్న్ వరల్డ్ అంటే అమెరికాలో కానీ యూరోప్ లో కానీ అక్కడ చేశారు ఎక్కువ. ఇప్పుడు ఆ రిస్క్ మన పాపులేషన్ లో మన దగ్గర చేసినట్టయితే మన పాపులేషన్ లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎందుకంటే జెనెటికల్ గా కూడా చిన్న చేంజెస్ ఉంటాయండి. చేంజెస్ అంటే ఇప్పుడు వైట్ రేసెస్ లోని బ్లాక్ రేసెస్ లోని ఎలా అయితే మన బాడీ రియాక్ట్ అవుతుందో మన ఇండియన్ రేస్ లో ఆ రిస్క్ ఏదైతే ఉన్నదో ఒక చిన్న మార్పు ఉండొచ్చు. సో కరెక్ట్ రిస్క్ ఆ రిస్క్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ రిస్క్ ఇవాల్యుయేట్ చేయడం మనకు చాలా కష్టం. ఎందుకంటే మన ఇండియాలో నేషనల్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ సొసైటీ అన్నది కానీ దాని రిజిస్ట్రీ అన్నది కానీ కరెక్ట్ గా లేదండి. అంటే ఇప్పుడు ఈ పలానా సంవత్సరంలో ఇన్ని క్యాన్సర్స్ రిపోర్ట్ అయినాయి మన దేశంలో, ఇప్పుడు ఎంత మార్పు ఉన్నది అన్నది మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 1 billion యూజర్స్ పైన ఉన్నారు మనకి ఇప్పుడు, మోర్ దెన్ 1.5 billion యూజర్స్ పైన ఉన్నప్పుడు దాంట్లో లాస్ట్ ఇయర్ ఎంతమంది క్యాన్సర్స్ వచ్చింది, ఇప్పుడు ఈ ఇయర్ లో ఎంతమంది క్యాన్సర్స్ వచ్చినాయి అన్నది ఇంపార్టెంట్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ బ్రెయిన్ లో ఉన్నది, క్యాన్సర్ కి క్యూర్ లేదండి ఏదైతే మనం అనుకున్నామో అది. సో ఈ కండిషన్ ప్రకారం మనం వీలైనంత వరకు దాని ప్రివెన్షన్ అనేది చాలా మంచిది. ఎందుకంటే కొద్దిగా వరకు మనం లిమిట్ చేసుకుని దాన్ని రేడియేషన్ కి సంబంధించి మనం కొద్దిగా హ్యాండ్స్ ఫ్రీగా వాడడం కానీ, లేకపోతే మీరు టెక్స్టింగ్ చేయడం వల్ల కానీ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ చాలా తక్కువగా తగ్గించుకోవచ్చు. సో రేడియేషన్ అనేది కేవలం మనం దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడే మనపై ఎక్కువగా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఫోన్ మన దగ్గర ఉంటే చాలనుకోవచ్చా? అది కొంత ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంటుందా? ఫోన్ మన దగ్గర దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ప్రమాదం అయితే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు కొద్దిగా ఆ రేడియేషన్ ఏవైతే ఉన్నదో అమౌంట్ ఆఫ్ రేడియేషన్ మన బాడీకి రిసీవ్ అయ్యే రేడియేషన్ అన్నది తప్పకుండా తగ్గే అవకాశం చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఇంకోటి కూడా ప్రూవ్ అయిందండి. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ మంది మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువ మంది మన అందరూ రైట్ హ్యాండెడ్ పీపుల్, మోస్ట్ రైట్ సైడ్ మనం ఆ సెల్ ఫోన్ వాడుతుందో, అలాగే స్టడీస్ ప్రకారం కూడా ఏ సైడ్ అయితే ఎక్కువ మనం ఈ సెల్ ఫోన్ వాడుతుంటామో ఆ సైడ్ ఎక్కువ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయండి. సో దెర్ ఈజ్ అంటే రిలేషన్షిప్ అయితే ఉన్నది, అది వీక్ రిలేషన్షిప్. ఇంకా మనం ఒక ఇండిపెండెంట్ ఆటోనమస్ బాడీ ద్వారా మనం స్టడీస్ కానీ చేసినట్టయితే ఎలాంటి రిస్క్ ఉన్నది, మనం దాన్ని ఎంతవరకు మనం చేయగలుగుతాము. సో ప్రస్తుతం ఉన్న స్టడీస్ ప్రకారం అంటే కంప్లీట్ గా WHO స్టడీ చేయకపోయినా ఉన్న స్టడీస్ ని బేస్ చేసుకుని కొంత ప్రమాదం అయితే ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ రిపోర్ట్స్ మనం చూసినట్లయితే. సో ఫైనల్ గా డాక్టర్ ఏం చేస్తే మనం ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది? ప్రివెన్షన్ అంటే డెఫినెట్ గా మనం దాన్ని వినియోగించే విధానం తగ్గించాలండి. మనం చెప్తున్నట్టు మనం ఎక్కువ మాట్లాడడం తగ్గించి ఎక్కువ హ్యాండ్స్ ఫ్రీ కానీ అదే లౌడ్ స్పీకర్ ద్వారా మాట్లాడడం అయితే సరే, టెక్స్టింగ్ చేసినట్టు అయితే కూడా డెఫినెట్ గా దానికి తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు. సో మొత్తం మీద సెల్ ఫోన్ హెల్ప్ ఫోన్ గా మారే అవకాశం అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదం నుంచి కొద్దో గొప్ప బయటపడే ఛాన్స్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు హ్యాండ్స్ ఫ్రీ ఉపయోగించడం, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా ఈ ప్రమాదాన్ని ప్రస్తుతానికి నివారించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇంకా యాంటీ రేడియేషన్ కి సంబంధించి మరికొన్ని స్టడీస్ రీసెర్చ్లు జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యం